హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనము ఈ నాప్కిన్తో బ్యూటిఫుల్ పౌచ్ ఎలా చేయాలో చూద్దాము. దానికి కావాల్సింది నాప్కిన్, ఇలా జిప్, తర్వాత మీ దగ్గర ఏదైనా ఇలా తాడు ఉంటే తీసుకోండి. కొంచెం ఇలా థిక్గా ఉన్నది, మనకి కొంచెం లేస్ టైప్లో ఉండే ఈ థ్రెడ్ కావాలి. తర్వాత ఏం చేయాలంటే మనము ఫస్ట్ దీన్ని రాంగ్ సైడ్ కుట్టుకోవాలి. దానికి ఫస్ట్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకోండి. సో ఇలా ఫోల్డ్ చేసుకోవాల్సి వస్తుంది. మనకి రెండు ఈక్వల్గా ఉండేటట్టు చూసుకొని ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే నేను చూపించిన విధంగా ఇలా స్టిచ్ చేసుకోవాల్సి వస్తుంది. మనము ఇలా ఇలా స్ట్రైట్గా మనం టోటల్ అయితే స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా టోటల్ స్టిచ్ చేసిన తర్వాత మనము ఇలా రివర్స్ చేస్తే మనకి ఇలా వస్తుందండి. సో సెకండ్ సైడ్ స్టిచ్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుందండి. దీన్ని కూడా మనం రివర్స్ చేద్దాము. సో మనకి రివర్స్ చేసిన తర్వాత ఇలా పౌచ్ షేప్ అయితే వస్తుంది మనకి. సో మనము దీనికి జిప్ వేసుకోవాలన్నమాట. సో జిప్ దీనికి స్టిచ్ చేసుకోవాలి. సో మనం ఈ జిప్ లెంత్ చూసుకొని ఇటు సైడ్ కొంచెం కుట్టుకోవాల్సి వస్తుందండి, ఈక్వల్ లెన్స్ పెట్టుకొని. సో జిప్ అయితే నాకు ఇక్కడ వరకు వస్తుంది కాబట్టి సో ఇక్కడ ఒక నియర్లీ 1.5-2 ఇంచెస్ వదిలేసాను నేను. సో 2 ఇంచెస్ వరకు మనం స్టిచ్ చేసుకోవాలి. సో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా రివర్స్ చేద్దాము దీన్ని. సో రివర్స్ చేస్తే మనకి ఇలా వస్తుందన్నమాట. సో ఇలాగే ఈ ఆపోజిట్ సైడ్ కూడా మనము కుట్టుకోవాలి. సో బోత్ సైడ్స్ మనం కుట్టుకున్నాక ఇలా వచ్చిందండి, ఇలా వచ్చింది. ఇప్పుడు మనము దీనికి జిప్ అనేది కుట్టుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనము ఇలా జిప్ అయితే అటాచ్ చేయాలండి. చూసారు కదా, ఇటు సైడ్ మనం క్లోజ్ చేసాము, అలాగే అవతల ఎండ్ కూడా క్లోజ్ చేసాము. ఇది కూడా నేను పాత
పర్స్ నుంచి కట్ చేశాను ఈ జిప్. సో మీ దగ్గర ఉంటే కొత్తది తీసుకోవచ్చు, లేదా అంటే పాతది తీసుకొని వేసుకోవచ్చు. సో దీనికైతే ఇటు క్లోజ్ చేయాలి వన్ సైడ్. ఇప్పుడు ఇలా పెట్టుకొని నేను చూపించిన విధంగా కుట్టుకోవాలి జిప్. ఇలా కుట్టుకోవాలండి. సో టోటల్ ఈ లెంత్ అంతా కవర్ అయినట్టు మనం అయితే కుట్టుకోవాలన్నమాట. సో ఇలా పౌచ్ అయితే రెడీ అయిందండి మనకి. చూడండి, సో ఇలా పౌచ్ అయితే మనకి రెడీ అయింది. సో నెక్స్ట్ మనము దీనికి హ్యాంగ్ చేయడానికి లేకపోతే హోల్డ్ చేయడానికి ఇలా ఈ థిక్ థ్రెడ్ లాంటిది కానీ లేస్ లాంటిది కానీ ఇక్కడ అటాచ్ చేయాలండి. సో దానికి మనం ఆ ఎడ్జ్లో కానీ ఈ ఎడ్జ్లో కానీ ఇలాగా కుట్టేద్దాము. సో ఇలా ఇక్కడ మనం కుట్టేసుకోవాలి. ఇలా అయితే మనము స్టిచ్ చేసేయాలండి దీన్ని. సో చూసారు కదా, మనకి పౌచ్ అయితే రెడీ అయింది. దాన్ని హోల్డ్ చేయడానికి మీకు ఇలా ఈ లేస్ టైప్ బ్లాక్ థ్రెడ్ అయితే క్యారీ చేయడానికి ఇలా బాగుందండి. నెక్స్ట్ సో నా పౌచ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.